సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో గనక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన సాయి సందేశాన్ని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రశాంతం కోసం, మనసు ఎంతో ఆనందంగా ఉండటం కోసం ప్రతిరోజు మనం సాయి సందేశం ఆనందంగా ఉంటుంది. మనం ప్రతిరోజు సాయి నామము స్మరించినట్టు అయితే మనం ఎంతో మనసు ప్రశాంతతతో ఆ రోజు మొదలు పెట్టవచ్చు. ఇక ఈరోజు మన బాబా గారు ఒక 2 అంకెలు అయితే ఇచ్చారండి. 1, 2 ఈ అంకెలు ఎవరైతే ముందుగా 1వ నెంబర్ తాగుతారో వారికి బాబాగారి మాటల్లో ఏం చెప్తారు అంటే, మన బాబాగారు మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. మీరు ఏ నెంబర్ అయితే తాగుతున్నారో ఆ అంకె బట్టి మనకి ఈరోజు మన బాబాగారు అయితే చెప్తారండి. దాని గురించి మీకు మీరే పరీక్ష పెట్టుకున్నట్టు ముందుగానే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే మనసులో పెట్టుకుంటున్నారో వారిని తలుచుకుంటూ ఒక అంకెను అయితే తాకండి. దానికి బాబాగారు ఏం చెప్తారు అనేది మీకు అర్థం చేసుకోండి. మీరు ముందు ఒక అంకెని మనసులో అనుకొని దానికి బాబాగారు ఏం సమాధానం చెప్తారు అనేది శ్రద్ధగా వినండి. అయ్యో, నేను ఈ అంకె అనుకున్నానే, ఈ అంకె గురించి ఇలా చెప్తారే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అది మనం పెట్టుకున్న పరీక్ష అన్నమాట. అది మీరు పెట్టుకున్న పరీక్ష కాబట్టి ముందుగానే ఒక అంకె అయితే మనసులోన మీరు ఏమనుకుంటున్నారో అది అని తాకండి. దాని గురించి బాబాగారు ఏం తెలియజేస్తారు అలాగే. అయితే ఇక బాబాగారి సందేశం ఏమిటనేది విందామా. ఇక 1వ నెంబర్ తాగిన నా బిడ్డకి, బిడ్డ, నువ్వు అనుకున్న ఆ వ్యక్తి, నువ్వు ఇష్టపడిన ఆ వ్యక్తికి నీ పైన కొంచెం కోపం అనేది ఏర్పడిందమ్మా. ఆ కోపం వచ్చినప్పుడల్లా నిన్ను ఏదో ఒక మాట అనడానికి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా తల్లి. ఇంతకు ముందు నాతో చాలా బాగా ఉండేవారు కదా, ఇప్పుడే ఎందుకు ఇలా మారిపోయారు బాబా అని నన్ను అడుగుతున్నావు. బాబా, ఆ మనిషి ఎప్పుడు మారుతారు, మళ్ళీ నా జీవితం సంతోషంగా ఎప్పుడు జీవిస్తాను అని అడుగుతున్నావు కదా. చెబుతాను వినిబిడ్డా. ఆ మనిషిలో కాస్తంత ఎక్కువ కోపంగా ఉంటుంది. ఆ కోపం పోవాలి అంటే రోజు సాయంత్రం పనుకునే ముందు నా విభూదిని ధరించి చెప్పండి. తప్పకుండా తనలో ఉన్న కోపాన్ని తీసేస్తాను. తను చేసే కొన్ని పనులు నీకు నచ్చడం లేదు కదా బిడ్డ, ఆ పనులు కూడా నేను తొలగిస్తాను. నువ్వు ఏదైతే ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నావో ఆ విధంగా నువ్వు ఉండేలా నేను వరాన్ని ఇస్తాను. తల్లి, ఇప్పుడు నీకు సంతోషమేనా బిడ్డ? ఆ వ్యక్తి వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు, ఎన్నో అవమానాలు పడుతున్నావు కదా బిడ్డ. అయినా సరే నీ ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి ఎవరు ఎన్నన్నా, ఎన్ని అవమానాలు పడినా తనని మార్చుకోవాలి అనే నీ ప్రయత్నం నీలో ఉంది. అది నాకు నచ్చింది తల్లి. నీ ఓర్పు సహనాన్ని కూడా నేను మెచ్చాను. నీకు ఈ వరాన్ని అయితే ప్రసాదిస్తున్నాను తల్లి. నువ్వు ఏ జీవితం అయితే కోరుకుంటున్నావో నీకు ఆ జీవితం నేనే తిరిగి ఇస్తున్నాను తల్లి. ఎక్కువ రోజులు కాదు, అతి త్వరలోనే ఆ మనిషిలోని మార్పు అనేది వచ్చింది అని నువ్వు నా దగ్గరకు వచ్చి చెబుతావు కదా తల్లి. ఆ ఆనందంలోనే ఆ రోజు కాకుండా తరువాత రోజైనా సరే నీకు ఉన్నంతలోనే నీకు ఏది వీలైతే అది కొంతమందికి అనాథలకి కడుపు నిండా భోజనం పెట్టు తల్లి. అదే నువ్వు నాకు ఇచ్చిన దక్షిణ. అర్థమైంది కదా తల్లి. ఈ సాయి చెప్పినట్టుగా చేస్తావు కదా బిడ్డ. నీకు అంతా శుభమే జరగాలని నీ సాయి తండ్రిగా నా ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉండాలని మన బాబాగారు చెప్తున్నారండి. అలాగే 2వ నెంబరు తాకిన నా బిడ్డకి, బిడ్డ, నువ్వు అనుకున్నట్టుగానే ఆ వ్యక్తిలో మార్పు అనేది నేను తీసుకువస్తాను. ఆ వ్యక్తిలో మార్పు అనేది కొంతమంది వ్యక్తుల వల్ల అలా మారిపోతున్నారు. ఇంతకు ముందు మేము చాలా బాగా ఉండేవాళ్ళము బాబా. ఈ మధ్యలోనే
నాతో చిన్న చిన్న గొడవలు పడుతూ ఇంట్లో సరిగ్గా పట్టించుకోవడం లేదు బాబా. నువ్వే చూడు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. దానికి నేను సమాధానం చెప్తానమ్మా. ఇంతకు ముందు బాగానే ఉండిన వారు అంటే పర్వాలేదు. ఇప్పుడు కాస్తంత తేడా వచ్చింది కదా తల్లి. నీ మధ్యన ఉన్న జనాలే, నీ బంధువులో ఉన్న జనాలే కొంతమంది నీ పైన ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చెప్పడం వల్లనే ఆ వ్యక్తిలో మార్పు అనేది జరుగుతుంది తల్లి. నువ్వు మంచిగా మాట్లాడినా కూడా కోపంగానే ఉంటున్నారు. నువ్వు ఏం చెప్పినా ఆ మనిషి వినిపించుకోవడం లేదు. ఇదంతా నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు కదా తల్లి. నీ బాధ నాకు తెలుస్తుంది తల్లి. నీ బాధ నేను చూడలేకే నీకు ఒక మంచి సలహా. నీ ఓర్పు సహనానికి నేను మెచ్చాను తల్లి. ఎప్పుడు అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, బాబా ఎవరు ఉన్నా లేకపోయినా నీ వ్యక్తిలో ప్రేమ నేను పొందితే చాలు అని. ఈ వ్యక్తితో నేను కలిసి ఉంటే చాలు. నాకు ఆస్తులు పాస్తులు అంతస్తులు వద్దు. నాకు ఆ వ్యక్తితో సంతోషమే నాకు ఇవ్వు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. నీ మంచితనం నాకు నచ్చింది తల్లి. నీకున్నంతలోనే లేని వారికి సహాయం చేస్తున్నావు. ఎంతోమందికి ఎన్నో మంచి మాటలు చెబుతున్నావు తల్లి. నీ మాటలు విని ఎంతోమంది ఆకలి తీర్చుకుంటున్నారు. ఎంతోమందికి సహాయం చేస్తున్నావు. ఎంతోమందికి నీకున్న విజ్ఞానంలోనే వాళ్ళకి బోధన చెబుతున్నావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి. అందుకే నువ్వు కోరేటువంటి వ్యక్తిని మార్చి నీ దగ్గరికి నీ మాట వినేలా, నీతో సంతోషంగా ఉండేలా వరాన్ని ఇస్తున్నాను తల్లి. తప్పకుండా నువ్వు స్వీకరించి ఆనందంగా సంతోషంగా ఉండు. ఇంకెంతోమందికి సహాయం చేయాలి, ఇంకెంతోమంది ఆకలి తీర్చాలి అని కోరుకుంటున్నాను అమ్మా అంటూ మన బాబాగారు చెప్తున్నారు ఫ్రెండ్స్. మన బాబాగారు ఏం చెప్తారో అది మనకు తప్పకుండా చేస్తారు. మీరు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని బాబాని తలుచుకొని ప్రార్థన చేసినట్లయితే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీ అందరిలోనూ నేను కూడా ఒకదాన్ని. నేను కూడా అలానే బాబాకి ప్రార్థన చేస్తూ ప్రశాంతంగా ఉండటం అలవర్చుకున్నాను ఫ్రెండ్స్. మరి మన బాబా గారి మాటలు నీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.